నమస్తే. ముందుగా V3 ప్రేక్షకులకు అందరికీ నమస్కారం. నా పేరు జోగిని అనురాధ. నేను ఈరోజు ముత్యాలమ్మ తల్లికి బోనం ఎత్తుకోవడం జరిగింది. మార్గుల మండల్ ఆర్కేపల్లి గ్రామం రంగారెడ్డి డిస్ట్రిక్ట్ లో నేను బోనం ఎత్తుకోవడం జరిగింది. ఆకుతోట నరసింహ గారి ఆధ్వర్యంలో, ఆకుతోట జగన్ వారి ఆధ్వర్యంలో నేను బోనం ఎత్తుకోవడం జరిగింది. అత్యంత వైభోగంగా సంతోషంగా అమ్మవారికి బోనాలు సమర్పించుకొని అమ్మవారి దగ్గర కూడా అందరికీ కూడా ఊరు ప్రజల గ్రామస్తులకు అందరికీ కూడా చీరే సారే కూడా అందించారు. అందరికీ నా మనస్ఫూర్తి నమస్కారాలు. కల్లు తిరుపతి రెడ్డి, బురుఫోజు కృష్ణమాచారి గారు, దండు శ్రీనివాస్, కల్లు రాజవర్ధన్ రెడ్డి, కల్లు తిరుపతి రెడ్డి, పంద్రా పగడ రవీందర్ గారు, పంద్రా పగడ వెంకట్రావు గారు, గ్రామ సర్పంచ్ ఏర్పుల జంగయ్య, ఏర్పుల తిరుపతయ్య, ఏర్పుల బిక్కయ్య, దండి తిరుపతయ్య, మాజీ సర్పంచ్ దండు వెంకటయ్య, సిరిసవాడ చంద్రశేఖర్ గారు, వీరందరి ఆధ్వర్యంలో నేను ఇక్కడ ముత్యాలమ్మకు బోనం ఎత్తుకోవడం జరిగింది. అమ్మవారికి ముత్యాలమ్మ బోనాలు అత్యంత వైభోగంగా నేను సమర్పించుకున్నాను. థ్యాంక్ యూ. జై బోలు శంకర్ భగవాన్కి జై, వీర హనుమాన్కి జై, ముత్యాలమ్మ తల్లికి జై. ఈరోజు మా గ్రామం ఆర్కపల్లి గ్రామము మాడుగుల మండల్ రంగారెడ్డి జిల్లాలో అంగరంగ వైభవంగా బోనాల పండుగ జరిగింది. ముఖ్యంగా జోగిని మాత అనురాధ గారి ఆధ్వర్యంలో బోనం ఎత్తడం జరిగింది. చాలా మంది మా గ్రామ ప్రజలు చాలా బాగా ఎంజాయ్ చేశారు. బోనం ఎత్తుకున్న ప్రతి ఆడపడుచుకు ఒక చీర సారెగా ఇవ్వబడినది. కాబట్టి ప్రతి సంవత్సరం మా ఊర్లో ఇట్లానే బోనాల పండుగ జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ V3 న్యూస్ వాళ్ళకు కూడా చాలా ధన్యవాదాలు. మా ఊరిలో ఏ ప్రోగ్రామ్ అయినా కూడా దండు సురేష్ ఆధ్వర్యంలో మాకు చాలా బాగా ప్రోగ్రామ్ కవరేజ్ చేస్తాడు. వారికి కూడా అమ్మవారు ఐశ్వర్యాలు ఆయురారోగ్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ కార్యక్రమానికి, ఈ చీరల పంపిణీ కార్యక్రమానికి ఆగుదోట నరసింహులు అంటే నేను నా ఆధ్వర్యంలో ఇవ్వడం జరిగింది. తర్వాత జోగిని మాత పోతురాజులకు కృష్ణమాచారి ఇవ్వడం జరిగినది. అట్లాగని రవీందర్ రావు, కల్లు తిరుపతి రెడ్డి, నెక్స్ట్ ఏరుపల జంగయ్య కలర్స్కు ఇవ్వడం జరిగినది. అట్లాగనే రాఘవేంద్రాచారి అమ్మవారికి వెండి ముఖం రూపం కూడా ఇవ్వడం జరిగినది. వీళ్ళందరికీ అమ్మ తల్లి దయ ఎప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆర్కపల్లి గ్రామంలో ఏ కార్యక్రమం జరిగినా ఇదే విధంగా సహకరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఆడపడుచులకు, గ్రామ పెద్దలకు, ఊరు జనానికి, యూత్కు అందరికీ ధన్యవాదాలు. ప్రతి కార్యక్రమంలో ఇలాగనే పాల్గొని సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జేబులో ముత్యాలమ్మ తల్లికి జై. ఈరోజు ఏదైతే ఆర్కపల్లి గ్రామంలో ముత్యాలమ్మ బోనాలు పురస్కరించుకొని అనేక సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ ఉన్నటువంటి గ్రామ పెద్దలు చాలా సంవత్సరాల నుంచి కలిసిమెలిసి యొక్క అమ్మవారి బోనాలను ఏదైతే తీద్దామనుకుంటున్నారో ఈరోజు పెద్ద ఎత్తున సక్సెస్ కావడం జరిగింది. ఎందుకంటే కొంతమంది దాతలు ముందుకొచ్చి ఆగుతోట నరసింహులు గారు కానీ కావచ్చు, అదేవిధంగా కృష్ణమాచారి కావచ్చు, KTR గారు కావచ్చు, అమ్మవారికి చాలా చక్కగా అయినటువంటి అమ్మవారి యొక్క ముఖము మహేశ్వరం రాఘవాచారి గారు కూడా అమ్మవారి యొక్క ముఖాన్ని చేయించి అక్కడ అమ్మవారికి అలంకరించడం చాలా అద్భుతంగా ఉంది. అదేవిధంగా మాజీ సర్పంచ్ జంగయ్య గారు కూడా అమ్మవారి అలంకరణకు వారు కూడా ప్రోత్సహించారు. రవీందర్ రావు, వెంకట్రావు, వారితో పాటు గ్రామ పెద్దలు రాజవర్ధన్ రెడ్డి వాళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున అమ్మవారి ఈ యొక్క పండుగలో పాల్గొని ఈ బోనాల పండుగ దినదిన అభివృద్ధి అంటే ప్రతి సంవత్సరం కూడా ఇంతకు అంత పెరగాలని వారందరూ కూడా సంకల్పించడం. అమ్మవారు ఈరోజు జోగిని మాత ఈ యొక్క అనురాధ మేడం గారు యొక్క ఉత్సవాలకు రావడం, వారితో పాటు వచ్చినటువంటి పోతరాజులు, వారితో వచ్చినటువంటి డబ్బు మేళాల సప్పుడుతో వచ్చినటువంటి వారందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి శ్రీ కాశీ విశ్వేశ్వర వీరాంజనేయ స్వామి దేవస్థానం కమిటీకి వెళ్ళి మేము ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. జై బోలో ముత్యాలమ్మ తల్లికి జై. ఆర్కపల్లి గ్రామంలో ఈరోజు అంగరంగ వైభవంగా ముత్యాలమ్మ తల్లికి బోనాలు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి గ్రామ ప్రజలు, పూర్వ ప్రముఖులు, గ్రామ పెద్దలందరూ కూడా పాల్గొని ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేయడం జరిగింది. అదేవిధంగా ఈ సంవత్సరం స్పెషల్గా మనకు జోగిని మాత, అదేవిధంగా పోతురాజులు, ఒగ్గు కళాకారులు వీళ్ళందరూ వచ్చేసి మన గ్రామంలో ఉన్న బోనాలను చాలా జయప్రదం చేయడం జరిగింది. వారందరికీ పేరు ధన్యవాదాలు.